హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెక్షనాలికే ఛానల్. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసేయండి. మా అప్డేట్స్ ఎప్పుడు మీ ముందు ఉంటాయి. ఈరోజు మీ ముందుకు వస్తున్న రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో భక్షాలు లేదా బొబ్బట్లు. సో ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్వీట్ పొటాటోని వాష్ చేసుకొని స్టీమర్లో పెట్టేశాను. అది అలా స్టీమ్ అవుతూ ఉండగా ఇక్కడ మీకు వచ్చేసి ఓలిగా రవ్వ లేదా పేని రవ్వ ఆర్ చిరోటి రవ్వ అని కూడా అంటారు, ఎక్కడైనా దొరుకుతుంది. ఆ రవ్వ తీసుకొని అందులోకి చిటికెడు ఉప్పు, ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళు అనేవి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ మరీ జోరుగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉండేలా చూసుకొని మూత మూసి పెట్టుకోవాలి. ఈ పిండి నానబెట్టడం అనేది ఒక మినిమం 4-5 అవర్స్ నానితే చాలా బాగుస్తాయి మనకి భక్షాలు అనేవి. సో పిండి ఎంత ముందు వీలైతే అంత ముందు నానబెట్టుకోండి. ఈ పక్కన నాకు స్టీమర్లో కూడా ఒక 10-15 మినిట్స్ పెట్టుకున్నానండి. స్టీమర్లో మనము మీడియం టు హై ఫ్లేమ్లో. సో స్టీమ్ అయిపోయాయి, ఇవి కూడా రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను కొద్దిగా డేట్స్, కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. మీరు డేట్స్ లేవు అనుకుంటే ఓన్లీ బెల్లం వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే డేట్స్ ఉన్నాయి, అవి కూడా హెల్తీ కాబట్టి పిల్లలకి తినిపించినట్టు ఉంటుందని కొంచెం డేట్స్ బెల్లము వేసి ఫస్ట్ ఒక మాదిరిగా మిక్సీ తిప్పేసి ఈ విధంగా వచ్చింది చూసారు ఇక్కడ. సో దీంట్లో ఇప్పుడు స్వీట్ పొటాటోవి పొట్టు తీసేసుకొని మళ్ళీ దాంట్లోనే వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్లో మనం అసలు వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయమండి, జస్ట్ అదే పేస్ట్ అయిపోతుంది, రెడీ అయిపోయింది. వాటర్ వేస్తే కనుక మనకి పల్చగా అయిపోతుంది. సో వాటర్ అస్సలు వేయకండి. మిక్సీలో పేస్ట్ రెడీ అయిపోయింది. సో నానబెట్టుకున్న పిండిని చూసారా ఎంత బాగా నానిందో. ఇలా ఉంటలు చిన్న ఉంటల కింద తీసుకొని ముందుగా దాన్ని ప్రెస్ చేసుకొని ఒక పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసి ఆ స్వీట్ పొటాటోది ఉంది కదా, పూర్ణం లాగే వస్తుంది మనకి. చాలా ఈజీ కూడా ఈ భక్షాలు చేసుకోవడము. నార్మల్ భక్షాల కన్నా ఈ భక్షాలు ఎవరైనా చేసేయచ్చండి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ హెల్తీ కూడా, పిల్లలకి కూడా బాగుంటుంది. మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు ఇది. సో ఇలా ఆ పూర్ణంలాగా రౌండ్గా చేసేసుకొని మధ్యలో పెట్టుకొని దాన్ని ఇలా కవర్ చేసేసి పిండితో ప్రెస్, జస్ట్ నార్మల్గా నేను ఇక్కడ అసలు బెల్లం కట్ట కానీ ఏమీ యూజ్ చేయలేదు, చేత్తోనే ప్రెస్ చేసేసుకున్నాను. చాలా తొందరగా కూడా అయిపోతాయి, ఈజీగా వస్తాయి. కాకపోతే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ చేతికి ప్లస్ దానికి పేపర్కి అన్నిటికీ. అండ్ గసగసాలు అద్దుకుంటున్నాను నేనైతే ఇక్కడ పైన ఫ్లేవరు. అది మ్యాండేటరీ ఏం కాదు, మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. నేను భక్షాల ఫ్లేవర్ కోసం అని చెప్పి గసగసాలు కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం చేత్తో ఫింగర్స్తోనే ఎక్కువ ఇది లేకుండా ప్రెస్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. 15 డేస్కి ఒకసారి లేదా మంత్లీ ఒకసారి ఇలాంటి రెసిపీ కూడా మన పిల్లలకి పెట్టేసేయచ్చు. ఒక్కసారి చేసుకుంటే మనకి ఈజీగా ఒక 8 to 10 భక్షాలు వచ్చినా కూడా ఒక 3-4 డేస్లో టిఫిన్ బాక్స్కి ఆల్టర్నేట్గా కూడా అలా పెట్టుకొని వాడుకోవచ్చు. వాళ్ళు కూడా తినచ్చు. జస్ట్ నెయ్యి వేసేసుకొని తినచ్చు, దీనికి పాలు కూడా అవసరం లేదు కాబట్టి. సో ఇలా ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి దాని మీద దీన్ని పేపర్తో సహా ఇలా వేసేసుకొని కొంచెం ఒక 2 సెకండ్స్ ఆగితే పేపర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకు అప్పుడే తెలిసిపోతుంది చూసారా, ఈజీగా వచ్చేసింది. అంతే. ఇటు సైడ్ కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా కొంచెం బాగా కలర్ చూసుకొని మనం కాల్చుకోవాలి. ఈ కాలడం కూడా టైం ఏం పట్టదండి, చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. సిమ్లో అవసరం లేదు, హైలోనే పెట్టుకొని కాల్చేసుకోవచ్చు. అంతే, రెడీ అయిపోతున్నాయి మన భక్షాలు. మీలో ఎంతమంది ఈ రెసిపీ ఫేవరెట్స్ ఉన్నారో, ఫ్యాన్స్ ఉన్నారో తెలుసుకోవడానికి నాకు కమెంట్ చేయండి, తెలిసిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. నెక్స్ట్ వీడియోలో కూడా ఒక స్వీట్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.